పల్లెమ్మ గారు మీకు 2 ఇతరాలు వచ్చాయి. రెండా? అవును. మాస్టారు మాస్టారు ఏమిటి మళ్ళీ ఉత్తరం వచ్చిందా? ఈ రోజు మా బావ 2 ఉత్తరాలు రాశాడు. అవునండి, నిజంగానే చూడండి. మళ్ళీ ఏమిటి మాస్టారు? మీ బావ నిజంగానే రేపు మిలిటరీ నుంచి తిరిగి వస్తున్నట్ట. మళ్ళీ ఏమిటమ్మా? ఏమిటి ఆ పిచ్చి సంతోషం? ఏం జరిగిందమ్మా? ఏమిటి బాగా ఉత్తరం రాశాడా? రేపు వస్తున్నాడు. నా వీరన్న రేపు వస్తున్నాడా? నా మనవడు రేపు వస్తున్నాడండి. రేపు వస్తున్నాడు. 7 గంటల వాడా వెంకటరమణ. ఇంకా తెల్లారలేదు. కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేసరికి తెల్లారిపోతుంది. ఊర్లోకి ఏదైనా మిలిటరీ కార్ వచ్చిందా పిన్ని? అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వంతే పెట్టి పుట్టావు తల్లి. ఎంత పని జరిగిపోయింది. మాస్టారు ఏమిటండి? ఏం జరిగింది మాస్టారు? నీ చెవుల్లో చెట్లు పోతాయా? మాట్లాడగరా? మొద్దులా నిలబడతావే? ఎవరు ఈ పిల్ల? ఎవరు? నువ్వు నిజంగా దీన్ని పెళ్లి చేసుకొచ్చావా? అయితే నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా పిచ్చి మళ్ళీ గతేమిట్రా? దాన్ని పూర్తిగా మర్చిపోయావా? చెప్పరా? నానమ్మా, నువ్వు మాట్లాడే ముందు నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సంజాయిషి చెప్పుకోగలను, క్షమాపణ కోరుకోగలను. కానీ మళ్ళీ ముఖం చూసే ధైర్యం నాకు లేదు. నేను తీసుకునే నిర్ణయానికి మీ అనుమతి లేకపోతే నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేను. అందుకే మీ ముందుకొచ్చాను. నేను కారణం చెప్పేదాకా దయచేసి ఎవరూ నన్ను అపార్థం చేసుకోకండి. మీరు అనుకున్నట్టు నేను ఇంకా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. కానీ చేసుకోవాలి. దానికి కారణం ఒక స్నేహితుడి బలి, నా జీవితం, ఆమె అసహాయం. తాంభద్రపురం మనుషులు నన్ను చంపబోతుంటే
నా ఉద్రేకంలో నేను వాళ్ళని చంపాననుకున్నాను. నాకు ఉరిశిక్ష పడితే మీరెవరూ తట్టుకోలేరని, కనపడకుండా ఎక్కడికైనా పారిపోతే ఎప్పటికైనా తిరిగి వస్తానని ఆశతోనైనా బ్రతుకుతారని వెళ్ళిపోయాను. నేను మిలిటరీలో ఉండగా అజిత్ సింగ్ అనే స్నేహితుడు కలిశాడు. मेरी बहन ने मेरे लिए एक गाना रिकॉर्ड करके भेजा है अपने मीडिया हाउस में मेरे लिए. सुनो. अरे सुनो भाई. बहुत अच्छा है. अरे सुनो अच्छा है. अच्छा. हाँ बहुत अच्छा है. मेरे बहन की गाना है ना. ఏంటి ఈ అజిత్ సింగ్ ఎప్పుడు ఏవేవో పాటలు వింటుంటాడు, తనలో తను సంతోషపడుతుంటాడు? అది వాడి చెల్లెలి పాడిన పాట. ఆ అమ్మాయి తప్పితే ఈ ప్రపంచంలో వాడికి ఎవరూ లేదు. చెల్లెలంటే ప్రాణం. అందుకే డ్యూటీ అయిపోగానే ఆ అమ్మాయి పాటన వినాలి, మాటన వినాలి. సరిగా నీతో విషయం మాట్లాడాలరా. ఏంట్రా? ఒరే, నువ్వు అనుకున్నట్లు బస్సు మనుషులు చచ్చిపోలేదట్రా. నిజంగానా? అవునరా. ఎంతకాలం ఈ విషయం వల్ల అజ్ఞాతంగా ఉన్నాం. ఇప్పుడైనా వీలు చూసుకుని మన ఊరు వెళ్తే మన వాళ్ళు చాలా సంతోషపడతారా. అజిత్ సింగ్, అజిత్, అజిత్, అజిత్. मेरी बहन अकेली है, मेरी बहन को शादी कर लो. నా కోసం తన ప్రాణాన్ని బలిచ్చాడు. కొనవూపిరి వదలబోయే ముందు తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలి బాధ్యత ఎంతో ఆశతో నా చేతిలో పెట్టి కన్నుమూశాడు. నా కోసం తన ప్రాణాలర్పించిన నా స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పాలా? ఏ ఆధారం లేని ఆ పిల్ల బ్రతుకు నిలబడాలంటే నా ప్రాణంలో ప్రాణమైన మల్లికి నేను అన్యాయం చెయ్యాలా? ఈ ఆలోచనలతో ఉక్కిరిపిక్కిరైపోతున్నాను. బ్రతుకున్నందుకు బాధపడుతున్నాను. ఏం చెయ్యాలి? వీరన్న, నువ్వు చెప్పిందంతా న్యాయంగా ఉంది. ఇందులో చిన్న సర్దుబాటు చేస్తే ఎవరికే గొడవ ఉండదు, మల్లికే అన్యాయం జరగదు. ఆ హిందీ అమ్మాయిని ఎవరికైనా కట్టబెట్టి పంపించేద్దాం. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, మన బాధ్యత తీరినట్లు అవుతుంది. ఏమిట్రా చేతగాని పట్ట? అలా చేస్తే బాధ్యత తీర్చుకోవడం కాదు, బరువు దించుకున్నట్టు అవుతుంది. ఈ మంగమ్మ మనవడు అలా చేస్తే వాడు అప్పుడు కాకపోయినా ఇప్పుడు చచ్చిన వాడు అవుతాడు. వీల్లేదు. వీరన్న, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకో.